హాయ్ ఎవ్రీబడి. అంత ప్లాన్ చేయలేదు మాట్లాడడానికి, బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఎక్స్‌ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ హార్డ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్, దే ఆల్రెడీ టోల్డ్. ఒకటే అంటే చాలామంది అంటారు, వై డిడ్ యూ మేక్ ఏ సూపర్ హీరో ఫిలిం? ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ ఏ సూపర్ ఫిలిం హీరో ఫిలిం, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ప్లాట్ విచ్ ఐ గాట్ డిమాండెడ్ ఏ సూపర్ హీరో. దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యాడ్ టు మేక్ ఏ సూపర్ హీరో ఫిలిం. ఎందుకంటే స్టోరీ ఎంత పెద్దదంటే దాన్ని ఒక హీరో సాల్వ్ చేయలేడు. అది ఒక చాలా పెద్ద స్టోరీ అయిపోయింది. అప్పుడు సూపర్ హీరో ఫిలిం తీయాలి అవసరం వచ్చింది. సో ద స్టోరీ డిమాండెడ్ ఏ సూపర్ హీరో, సో దట్ ఇస్ ద రీజన్ ఐ మేడ్ ఏ సూపర్ హీరో ఫిలిం. బట్ ఎప్పుడైతే సూపర్ హీరో ఫిలింకి వెళ్ళిపోయానో, ఐ అండర్స్టాండ్ దట్ దేర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ విల్ బి దేర్. బట్ ఒకటే అనుకున్నాను, చేస్తే ఒకటే చేద్దాము, చిన్నది చేయొద్దు, పెద్దదే చేద్దాము, మనంత దాంట్లో పెద్దగా చేద్దాము అని ధైర్యం చేశాను. అండ్ ఫైనలీ ఐ డిడ్ మై బెస్ట్. అండ్ ఐ థింక్ ఒకటైతే ప్రామిస్ చేస్తాను, సినిమా 2 hours 40 minutes ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిలిం టు సీ ఆల్సో, లెంత్ ఆల్సో. మీ ట్రైలర్ కూడా చూస్తే ఇట్ ఈస్ లైక్ ద లెంతియస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియన్ సినిమా, 3 minutes 47 seconds. నో వై ద ట్రైలర్ వాజ్ దేర్ లైక్ దాట్. బికాస్ ప్రతిసారి అందరూ అడిగేవాళ్ళు, ఇది ఏ టైప్ ఆఫ్ సినిమా, ఇదే జర్నర్ సినిమా అంటే నాకు అర్థం కాలేదు ఎలా చెప్పాలో. ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, కిడ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి, యూత్ నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇట్స్ ఎ టోటల్ కమర్షియల్ ఎంటర్టైనర్తో పాటు సైఫై థ్రిల్లర్ సూపర్ హీరో ఫిలిం. సో ఐ కెన్ ఓన్లీ ఎక్కడ చెప్పినా సరే నమ్మటం కష్టం. సో దట్ ఈస్ రీజన్ వై ఐ హ్యాడ్ టు put a little bit lengthy trailer which defines itself that this is the type of film which I am making. And I can only promise that 2 hours 40 minutes it will be a visual spectacle. అసలు సినిమాలో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, మీకు తెలియదు. రైటింగ్ అప్పుడే రాసేటప్పుడు చాలా భయం వేసింది నాకు కూడా, ఎలా రాస్తాను. ఎందుకంటే సూపర్ గర్ల్కి ఒక రోబోట్ ఉంటుంది షోల్డర్ మీద, దాని తర్వాత ఒక టైం మిషన్ ఉంటుంది ముందు. జనరల్లీ టైం మిషన్ అంటే జనాలు స్విచ్ నొక్కుతూ ఉంటారు, బట్ ఫ్యూచర్ అలా ఉండదు. ఇట్స్ ఏఐ, ఇట్ టాక్స్ టు యూ. సో అంటే ఒక కాన్వర్జేషన్ సీన్ రాసేటప్పుడే నాకు తెలుసు, రోబో కరెక్ట్గా రావాలి, టైం మిషన్ సరిగ్గా మాట్లాడాలి, క్యారెక్టర్స్ లేరు, ఐ హ్యావ్ టు షూట్ ఇట్. అండ్ హౌ ఈస్ ద అవుట్పుట్ గోయింగ్ టు కమ్, ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు టూ మచ్ ఆఫ్ గట్స్ తీసుకున్నాను. ఎందుకంటే it can become a biscuit or it can become a super hit. The visual effects play key role in every frame of the film. మీరు ఒక రోబోట్ చూసారు షోల్డర్ మీద, దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 250+ షాట్స్, 250+ షాట్స్ రోబో ఉంటుంది షోల్డర్ మీద. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ లుక్ సో రియలిస్టిక్, యానిమేషన్ సో పర్టికులర్గా, దాని ఐ మూమెంట్, దాని లిప్ మూమెంట్, మళ్ళీ దాని డబ్బింగ్. అసలు ఎన్నిసార్లు డబ్బింగ్ చెప్పించి మళ్ళీ యానిమేషన్ చేయించి, మళ్ళీ డబ్బింగ్ చెప్పించి, ఫైనల్ డబ్బింగ్ చెప్పించి, మళ్ళీ యానిమేషన్ చేయించి, 250 షాట్స్ కేవలం రోబోట్ మీద పెట్టాను అప్రాక్సిమేట్లీ. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చేశాను మొత్తానికి, ఏదో ఇట్స్ గుడ్. ఐ థింక్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏ లిటిల్ బిట్ లాంగ్ టైమ్, నాట్ జస్ట్ ఫర్ ఎ స్మాల్, ఇట్స్ నాట్ స్మాల్ ఫిలిం. అండ్ ఇంకొకటి అనుకునేవాడిని, ఎప్పుడు కూడా మన సూపర్ హీరోస్ అంటే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటారు, అంటే 2020లో అనుకున్న స్టోరీ కాబట్టి. బట్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది సూపర్ హీరోస్ తీస్తున్నారు. బట్ ఆ రోజు రాసినప్పుడే అనుకున్నా, మనం 2 type ఆఫ్ జోనర్స్ ఉంటాయి సూపర్ హీరోలో. ఒకటి ఏంటంటే ఐరన్ మ్యాన్, బ్యాట్మ్యాన్ టైప్, దే ఆర్ టెక్నాలజీ బేస్డ్ సూపర్ హీరోస్. అండ్ ద అదర్ పార్ట్ ఆఫ్ హీరోస్ ఇస్ ద సూపర్ న్యాచురల్ పవర్స్. సూపర్ న్యాచురల్ పవర్స్తో హీరో వచ్చేది కొద్దిగా కంఫర్టబుల్ అండ్ ఈజీ స్టోరీ, మనం కవర్ చేయొచ్చు సినిమాను కూడా. బట్ మీరు టెక్నాలజీ పరంగా తీయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, కన్విన్స్ కూడా చేయలేము ఆడియన్స్ని, ఇంత టెక్నాలజీ లేదు కదా అని. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్కి ఆ జోనర్ని టచ్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఇట్స్ ఎ రిస్కీ జోనర్, బట్ టచ్ చేశాను. ఐ థింక్ యు ఆల్ విల్ లవ్ ద ఫిలిం. ఇంకా ఎంత కష్టపడ్డాం అనేది మా బ్రదర్ చెప్పేశారు, చాలామంది చెప్పేశారు. It was a very big journey for me for the past 2.5 years. I have to leave my family and come here and go every month, But finally, with the support of all the family members, I completed it. And now I completely need the blessings of the media to take this film to the next level, take this film to the audience,
so that they can appreciate, they can see how much of hard work has done. And I can only promise that everyone will be entertained a lot. There is not even a single minute in the film which will be boring for you. You will be engaged throughout the film. It's a very serious, entertaining film with a lot of అసలు చాలామంది ఇంకొకటి అనుకున్నారు, ఫ్యూచర్ అంటే నాకు ఒకటి ఉండేదన్నమాట. ఫ్యూచరు మన పిల్లల్ని చదువుకోమంటాం, బాగా చదువుకోకపోతే బాగోదని. కాకపోతే ఇప్పుడు నా ఫ్యూచర్ నేను మొత్తం మన ఇండియా అంతా నాశనం అయిపోయింది, ప్రపంచం అంతా కూలిపోయింది అంటే నేను ఎవరికి మోటిఫికేషన్ ఇస్తాను, పిల్లలు ఎందుకు చదువుకుంటారు అనేది ఒక డిస్టోపియన్ వరల్డ్ చూపించదలుచుకున్నాను నేను. ఐ వాంట్ టు షో హౌ ఇండియా విల్ బీ ఇన్ 100 years or 50 years, హౌ గ్రేట్ ఇండియా విల్ బీ, హౌ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఇండియా విల్ బీ. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మన చదువుకునే యువత కూడా ఎస్ ఇండియా ఈ చోటుకి వెళ్ళబోతుంది రేపు, అందులో నా పాత్ర ఏంటి, నేనేం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనే ఒక మోటివేషన్ కూడా ఇద్దామన్నా. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ద స్టోరీ టు ఏ డిఫరెంట్ టాస్ లెవెల్ ఆఫ్ ఒక డిస్టోపియన్ వరల్డ్ కూడా తీసుకెళ్ళొచ్చు, బట్ కావాలని నేను ఫ్యూచర్. సో అది కూడా ఒక ఐడియా అని ఇండియా ఎంత బాగుంటుంది, ఒక విజనే, నాకు ఒక విజన్ ఉంది ఇండియా అంటే ఇలా ఉండాలి, ఇలాంటి రోల్ ప్లే చేయాలి ఇండియా వరల్డ్ జియో పాలిటిక్స్లో అని ఒక విజన్ ఉంది. సో ఐ థింక్ అది కూడా కథలో చెప్పాను నేను, ఎలా ఉండబోతుంది ఇండియా ఫ్యూచర్ అని. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. I think I'm done. I think if you have any questions, I can answer. No, we all loved the trailer and చాలా మంది టైటిల్ డిజైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. And I wanted to ask epic one, ధర్మం is a fight. Yes. అని. సో దాని గురించి అసలు ఎలా చెప్పబోతున్నారు? ఎపిక్ 1 అంటే ఎపిక్ 2 అవి కూడా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. దీని గురించి ఏమన్నా అంటే పార్ట్ 1, పార్ట్ 2, చాప్టర్ 1, చాప్టర్ 2 అనేది ఒక స్టోరీస్కి బాగుంటాయి, బట్ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్టోరీ. ఇట్ కెనాట్ బి టోల్డ్ ఇన్, ఆ పేరే కొద్దిగా పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఎపిక్, ఎందుకంటే ఇది మీరు స్టోరీ ట్రైలర్ చూసుంటే చెప్తున్నారు అక్కడ 100 ఏళ్ల కర్మ ధర్మాన్ని ఎదిరించింది. ధర్మము కర్మకి మధ్య చాలా ఒక కొరిలేషన్ ఉంది. నేను గొప్ప అని ఇద్దరు అనుకుంటారు, కానీ ఇద్దరు విడగొడితే ప్రపంచం నాశనం అయిపోద్ది. బట్ స్టేజ్ హ్యాస్ కమ్. నా స్టోరీ పాయింట్ ఏంటంటే మనం చేసే కర్మ మనల్ని ఒక డెసిషన్ ఇస్తుంది, ఇలా అవుతుంది నీకు, ఇంకా ఈ కర్మ నీకు భారించాల్సిందే అని. కానీ ఒక వచ్చిన ప్రాబ్లం అంటే మన రియల్ లైఫ్లో ఈ కాలంలో జరుగుతున్న డెసిషన్స్, పొలిటికల్ డెసిషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, గాజా వార్ అవ్వచ్చు, హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్, ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అండ్ ఎవ్రీబడి థింక్స్ దట్ దిస్ ఈస్ ఆల్ తప్పు, కానీ చేయక తప్పట్లా. సో దట్ మీన్స్ మనం ఒక కర్మ రాసుకుంటున్నాం. మనకు ఒక 100 ఏళ్ళు ఇలా జరిగితే కర్మ ఏం డిసైడ్ చేస్తుంది, మీరు ఇలా బతకాలి అని డిసైడ్ చేస్తుంది. కానీ 100 ఏళ్ళ తర్వాత వచ్చే ఒక సూపర్ సైన్యం ఈ కర్మ మాకొద్దు, అది తప్పు చేసింది మేము కాదు, మా పురాణాలు చేశారు వాళ్ళు, మేము ధర్మంగా ఆ ధర్మం ప్రకారం తప్పు ఆ కర్మ, సో ఆ కర్మకి ఎగనెస్ట్గా వెళ్తా నేను అని ఒక టైం ట్రావెల్ చేసి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని ఎలా కాపాడుకోగలుగుతారా అనేది క్వశ్చన్ మార్క్. ఆ జర్నీ, ఆ సూపర్ గర్ల్ చేసే జర్నీయే ఈ సినిమా స్టోరీ. ఒక ఇమోషనల్ జర్నీ. షీ కెనాట్ విన్ డెస్టినీ, కర్మని మార్చుకోలేదు. ఆ కర్మతో ఎలా గెలవాలి, గెలిచే ఓపిక లేదు, గెలవలేదు, కానీ గెలకే ఆప్షన్ లేదు, గెలవకపోతే ఆప్షన్ లేదు. సో హౌ షీ ఈస్ గో, హర్ స్ట్రగుల్ ఇస్ దేర్ ఇన్ ద హోల్ ఫిలిం. సో అందుకే కర్మ వర్సెస్ ధర్మ అన్నాను. అది అంటే ఆ బ్యాటిల్ కూడా చాలా పెద్ద బ్యాటిల్ అది. సో దీనికి చాలా పార్ట్స్ ఉన్నాయి. ఎపిక్ 2 కూడా ఉంది. నెక్స్ట్ ఫిలిం సూపర్ హీరో తెప్పిస్తాను. చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి, చాలా డెప్త్ కనిపిస్తుంది సినిమాకి ఇప్పుడు ఈ మాటలు వింటుంటే. అంటే ఎక్కువ జియో పాలిటిక్స్ ఎక్కువ చదువుతాను నేను, ఇంటర్నేషనల్ పాలిటిక్స్. సో ఆ నాలెడ్జ్ అంతా కూడా పెట్టేసేసాను ఇందులో. సో సైఫైలోనే ప్యాట్రియాటిజం అన్ని ఉంటాయి అన్నమాట, అన్ని రకాల ఎమోషన్స్. అంటే రియల్ మీకు ఏ కాన్సెప్ట్ ఉన్నా సరే, ఇప్పుడు రోబోట్ వచ్చినా, టైం మిషన్ వచ్చినా, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ లాజిక్. దేర్ ఎనీ డిస్కషన్ which will be happening in the film, any discussion between any characters will have a logic. Yes, it will have a pure logic and it will be convincing logic if you know the geopolitics of the world or current situations ఏం జరుగుతుందని చూస్తే మీకు ప్రతి సీన్ డిస్కషన్ కూడా ఇది రియలే కదా, ఇది రియలే కదా, ఇది నిజంగా కన్ఫర్మ్ అంటే లాజిక్ లేకుండా ఒక సీన్ రాయలేదు నేను. సూపర్ సూపర్ సో సూపర్. ఇక్కడ మీరు లాజిక్ లేకుండా ఒక సీన్ కనిపెట్టలేరు సినిమాలో. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్.
ట్రైలర్ చూసిన తర్వాత అండ్ మీ మాటలు విన్న తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఏప్రిల్ 5th కోసం ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ ఖర్చు, కష్టం అన్నీ కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. మీ ప్యాషన్ కనిపిస్తుంది, మీ విజన్ కనిపిస్తుంది. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏప్రిల్ 5th టు విట్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ ఇంద్రాణి. Thank you. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so థ్యాంక్ much. యూ. Thank you.